జన్ధన్ అకౌంట్ అనే పేరు చాలా మందికి తెలుసు. కానీ ఈ అకౌంట్ ని చాలా మంది కేవలం జీరో బ్యాలెన్స్ అకౌంట్ అని మాత్రమే అనుకుంటున్నారు. నిజానికి జన్ధన్ అకౌంట్ లో చాలా యూస్ఫుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని డైలీ లైఫ్ లో హెల్ప్ చేస్తాయి, కొన్ని ఎమర్జెన్సీ టైంలో ఉపయోగపడతాయి, ఇంకొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ మనీ డైరెక్ట్ గా పొందడానికి యూజ్ అవుతాయి. కాబట్టి ఈ వీడియోలో జన్ధన్ అకౌంట్ లో ఉన్న 10 హిడెన్ బెనిఫిట్స్ గురించి చెప్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు బాస్ వాలా. నేను జయశ్రీ. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా జన్ధన్ అకౌంట్ అంటే ఏంటి చూద్దాం. పిఎం జన్ధన్ యోజన అంటే ప్రధానమంత్రి జన్ధన్ యోజన. గవర్నమెంట్ 2014 లో ఈ స్కీమ్ ని స్టార్ట్ చేసింది. మెయిన్ పర్పస్ ఏంటి అంటే ప్రతి ఇండియన్ కి బ్యాంకింగ్ సర్వీసెస్ అందుబాటులో ఉండాలి అని. అప్పట్లో చాలా మంది దగ్గర బ్యాంక్ అకౌంట్స్ లేకపోవడం వల్ల పెన్షన్స్, స్కాలర్షిప్స్, సబ్సిడీ లాంటి గవర్నమెంట్ బెనిఫిట్స్ పొందడానికి ఇబ్బందులు ఉండేవి. ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి జన్ధన్ యోజనని లాంచ్ చేశారు. ఇప్పుడు ఈ అకౌంట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, అలాగే చాలా బ్యాంక్స్ లో ఓపెన్ చేయొచ్చు. ఆధార్ కార్డ్ లేదా వేరే వ్యాలిడ్ కేవైసీ డాక్యుమెంట్స్ ఉంటే అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ ఈజీగా కంప్లీట్ అవుతుంది. విలేజ్ ఏరియాస్ లో బ్యాంక్ మిత్ర దగ్గర కూడా అకౌంట్ ఓపెన్ చేసే ఫెసిలిటీ చాలా ప్లేసెస్ లో ఉంటుంది. అందరికీ ఉన్న డౌట్ ఏంటి అంటే జన్ధన్ అకౌంట్ కి నార్మల్ సేవింగ్స్ అకౌంట్ కి డిఫరెన్స్ ఏంటి అని. బేసిక్ బ్యాంకింగ్ సర్వీసెస్ 2 అకౌంట్స్ లో ఉంటాయి. కానీ జన్ధన్ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ కంపల్సరీ కాదు. రూపే డెబిట్ కార్డ్ ఇస్తారు. ఎలిజిబుల్ అకౌంట్ హోల్డర్స్ కి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. బ్యాంక్ రూల్స్ ప్రకారం ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కూడా పొందవచ్చు. అలాగే గవర్నమెంట్ డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ని రిసీవ్ చేయడానికి ఇది చాలా యూస్ఫుల్ అకౌంట్. ఈ వీడియోలో యాక్చువల్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. జీరో బ్యాలెన్స్ ఫెసిలిటీ ఎలా యూజ్ అవుతుంది, రూపే డెబిట్ కార్డ్ ఎందుకు ఇంపార్టెంట్, అలాగే 2 lakhs యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఎవరికి దొరుకుతుంది, 10,000 ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటి, గవర్నమెంట్ స్కీమ్స్ మనీ డైరెక్ట్ గా అకౌంట్ లో ఎలా పడతాయి, ఇలా ప్రతి పాయింట్ ని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. చాలా మంది ఇగ్నోర్ చేసే కొన్ని ఇంపార్టెంట్ బెనిఫిట్స్ మీకు కూడా యూజ్ అవ్వచ్చు. మరి ఫస్ట్ హిడెన్ బెనిఫిట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ హిడెన్ బెనిఫిట్ ఏంటి అంటే జీరో బ్యాలెన్స్ ఫెసిలిటీ. జన్ధన్ అకౌంట్ లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు. నార్మల్ సేవింగ్స్ అకౌంట్స్ లో కొన్ని బ్యాంక్స్ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని కండిషన్ పెడతాయి. మెయింటైన్ చేయకపోతే చార్జెస్ డిటెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ జన్ధన్ అకౌంట్ లో ఆ టెన్షన్ ఉండదు. ఇది రెగ్యులర్ ఇన్కమ్ లేని వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. డైలీ వేజ్ వర్కర్స్, ఫార్మర్స్, స్టూడెంట్స్ లేదా స్మాల్ బిజినెస్ చేసే వాళ్ళకి కొన్ని మంత్స్ అకౌంట్ లో ఎక్కువ మనీ ఉండొచ్చు, కొన్ని మంత్స్ తక్కువ ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్ లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదని పెనాల్టీ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జీరో బ్యాలెన్స్ అకౌంట్ అంటే అకౌంట్ ని ఇయర్స్ వరకు యూజ్ చేయకుండా వదిలేయడం కాదు. అప్పుడప్పుడు ట్రాన్సాక్షన్ చేయడం, అకౌంట్ యాక్టివ్ గా మెయింటైన్ చేయడం మంచిది. చాలా రోజులు యూజ్ చేయకపోతే అకౌంట్ డార్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సెకండ్ హిడెన్ బెనిఫిట్ గురించి మాట్లాడుకుందాం. అదే ఫ్రీ రూపే డెబిట్ కార్డ్. జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఎలిజిబుల్ అకౌంట్ హోల్డర్స్ కి రూపే డెబిట్ కార్డ్ ఇష్యూ చేస్తారు. చాలా మంది దీన్ని ఏటీఎం కార్డ్ నుంచి క్యాష్ విత్డ్రా చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు. కానీ ఈ కార్డ్ తో షాపింగ్ చేయొచ్చు, ఆన్లైన్ పేమెంట్స్ చేయొచ్చు, ఏటీఎం బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు, అలాగే యూపీఐ సర్వీస్ యూజ్ చేయడానికి కూడా అకౌంట్ ని లింక్ చేసుకోవచ్చు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే జన్ధన్ అకౌంట్ కి సంబంధించిన యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ రూపే డెబిట్ కార్డ్ తో లింక్ అయి ఉంటుంది. అందుకే కార్డ్ ని కలెక్ట్ చేసి యాక్టివ్ చేసి సేఫ్ గా యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు థర్డ్ హిడెన్ బెనిఫిట్ గురించి మాట్లాడుకుందాం. అదే 2 lakh యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. జన్ధన్ అకౌంట్ లో ఉన్న బిగ్గెస్ట్ బెనిఫిట్ లో ఇది ఒకటి. కానీ చాలా మంది అకౌంట్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ గా 2 lakhs ఇన్సూరెన్స్ వస్తుంది అని అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఈ ఇన్సూరెన్స్ బెనిఫిట్ రూపే డెబిట్ కార్డ్ తో లింక్ అయి ఉంటుంది. ఎలిజిబుల్ అకౌంట్ హోల్డర్స్ కి స్కీమ్ రూల్స్ ప్రకారం యాక్సిడెంటల్ డెత్ లేదా పర్మనెంట్ డిసబిలిటీ కేసెస్ లో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే నేచురల్ డెత్ కి ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అప్లై అవ్వదు. యాక్సిడెంట్ వల్ల జరిగిన కేసెస్ లో మాత్రమే ఇన్సూరెన్స్ రూల్స్ ప్రకారం క్లెయిమ్ చేయొచ్చు. క్లెయిమ్ ప్రాసెస్ కోసం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. అందుకే అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే నామినీ డీటెయిల్స్ కరెక్ట్ గా అప్డేట్ చేయడం, రూపే కార్డ్ ని యాక్టివ్ గా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. లేటెస్ట్ ఎలిజిబిలిటీ రూల్స్ గురించి మీ బ్యాంక్ బ్రాంచ్ లో ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు ఫోర్త్ హిడెన్ బెనిఫిట్ గురించి మాట్లాడుకుందాం. అదే 10,000 ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ. సోషల్ మీడియాలో జన్ధన్ అకౌంట్ ఉంటే గవర్నమెంట్ 10,000 ఫ్రీగా ఇస్తుంది అని చాలా వీడియోస్ ఉన్నాయి. కానీ ఇది నిజం కాదు. ఓవర్ డ్రాఫ్ట్ అంటే బ్యాంక్ టెంపరీగా లోన్ లాగా ఇచ్చే ఫెసిలిటీ. అంటే మీ అకౌంట్ లో బ్యాలెన్స్ లేకపోయినా ఎలిజిబిలిటీ ఉంటే బ్యాంక్ కొత్త అకౌంట్ యూజ్ చేసుకోవడానికి అలో చేస్తుంది. తర్వాత ఆ అమౌంట్ ని బ్యాంక్ కి రీపే చేయాలి. ఈ ఫెసిలిటీ అందరికీ ఆటోమేటిక్ గా దొరకదు. మీ అకౌంట్ సాటిస్ఫాక్టరీగా ఆపరేట్ అవుతుందా,
కేవైసీ కంప్లీట్ ఉందా లేదా బ్యాంక్ రూల్స్ ఏంటి అనేవి కన్సిడర్ చేసి బ్యాంక్ డెసిషన్ తీసుకుంటుంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఈ ఫెసిలిటీ చాలా యూస్ఫుల్ అవుతుంది. కానీ ఇది ఫ్రీ మనీ కాదు. టైం కి రీపే చేయకపోతే అప్లికబుల్ ఇంట్రెస్ట్ లేదా చార్జెస్ ఉండొచ్చు. ఇప్పుడు ఫిఫ్త్ హిడెన్ బెనిఫిట్ గురించి మాట్లాడుకుందాం. అదే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డీబీటీ. జన్ధన్ అకౌంట్ యొక్క బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ లో ఒకటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డీబీటీ. సింపుల్ గా చెప్పాలి అంటే గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ, పెన్షన్స్, స్కాలర్షిప్స్ లేదా వేరే ఎలిజిబుల్ స్కీమ్ అమౌంట్ డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. దీనివల్ల మధ్యలో ఎవ్వరూ ఇన్వాల్వ్ అవ్వరు. మనీ డైరెక్ట్ గా బెనిఫిషియరీ అకౌంట్ కి రీచ్ అవుతుంది. మీ జన్ధన్ అకౌంట్ ని ఆధార్ కార్డ్ తో లింక్ చేసి అవసరం ఉన్న స్కీమ్ ని అదే అకౌంట్ ఇవ్వడం వల్ల డీబీటీ పేమెంట్స్ రిసీవ్ చేయొచ్చు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే జన్ధన్ అకౌంట్ ఉంది కాబట్టి అన్ని గవర్నమెంట్ స్కీమ్స్ మనీ ఆటోమేటిక్ గా పడవు. మీరు ఆ స్కీమ్ కి ఎలిజిబుల్ అయి ఉండాలి. ఇప్పుడు సిక్స్త్ బెనిఫిట్ గురించి మాట్లాడుకుంటే అదే సేవింగ్స్ మీద ఇంట్రెస్ట్. చాలా మంది జన్ధన్ అకౌంట్ కి కేవలం గవర్నమెంట్ మనీ రిసీవ్ చేయడానికి యూజ్ చేస్తారు. కానీ ఇది ఒక సేవింగ్ అకౌంట్ కాబట్టి అకౌంట్ లో మెయింటైన్ చేసే బ్యాలెన్స్ మీద బ్యాంక్ అప్లికబుల్ ఇంట్రెస్ట్ కూడా ఇస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ బ్యాంక్ బట్టి మారుతుంది కాబట్టి అకౌంట్ లో కొంత అమౌంట్ సేవ్ చేస్తూ ఉంటే అది సేఫ్ గా ఉండడమే కాకుండా దాని మీద ఇంట్రెస్ట్ కూడా పొందవచ్చు. ఇప్పుడు సెవెంత్ హిడెన్ బెనిఫిట్ గురించి మాట్లాడుకుంటే అదే యూపీఐ అండ్ డిజిటల్ బ్యాంకింగ్. జన్ధన్ అకౌంట్ ని ఫోన్ పే, గూగుల్ పే, భీమ్ లాంటి యూపీఐ యాప్స్ తో లింక్ చేసుకోవచ్చు. దీని వల్ల మనీ ట్రాన్స్ఫర్ చేయడం, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్స్ చేయడం, బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయడం లాంటి పనులు మొబైల్ నుంచే చేసుకోవచ్చు. ఏటీఎం కి వెళ్లాల్సిన అవసరం చాలా వరకు తగ్గిపోతుంది. మీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్, ఏటీఎం పిన్, ఓటీపీ ఎవరితో షేర్ చేయకండి. బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఓటీపీ అడగరు. ఇలా బేసిక్ జాగ్రత్తలు తీసుకుంటే డిజిటల్ బ్యాంకింగ్ ని సేఫ్ గా యూజ్ చేయొచ్చు. ఎయిత్ హిడెన్ బెనిఫిట్ గురించి మాట్లాడుకుంటే ఈజీ యాక్సెస్ టు గవర్నమెంట్ ఫైనాన్షియల్ స్కీమ్స్. జన్ధన్ అకౌంట్ ఉండడం వల్ల ఫ్యూచర్ లో గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసే ఫైనాన్షియల్ స్కీమ్స్ ని యూజ్ చేయడం ఈజీ అవుతుంది. కొన్ని స్కీమ్స్ లో బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ ఉంటుంది. పెన్షన్ స్కీమ్స్, ఇన్సూరెన్స్ స్కీమ్స్ లేదా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్స్ కి అప్లై చేసేటప్పుడు యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అందుకే జన్ధన్ అకౌంట్ ని యాక్టివ్ గా మెయింటైన్ చేయడం చాలా మంచిది. నైన్త్ హిడెన్ బెనిఫిట్ గురించి మాట్లాడుకుంటే నామినేషన్ ఫెసిలిటీ. చాలా మంది అకౌంట్ ఓపెన్ చేస్తారు కానీ నామినీ యాడ్ చేయరు. ఇది పెద్ద మిస్టేక్. ఒకవేళ అకౌంట్ హోల్డర్ కి ఏమైనా జరిగితే అకౌంట్ లో ఉన్న అమౌంట్ ని లీగల్ ప్రాసెస్ ద్వారా ఫ్యామిలీ పొందాలి. కానీ నామినీ డీటెయిల్స్ అప్డేట్ చేసి ఉంటే ప్రాసెస్ చాలా ఈజీగా అవుతుంది. కాబట్టి మీ జన్ధన్ అకౌంట్ లో నామినీ ఉందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్ళి అప్డేట్ చేయండి. 10th హిడెన్ బెనిఫిట్ గురించి మాట్లాడుకుంటే బ్యాంక్ మిత్ర సర్వీసెస్. విలేజ్ ఏరియాస్ లో బ్యాంక్ బ్రాంచ్ దూరంగా ఉన్న చాలా ప్లేసెస్ లో బ్యాంక్ మిత్ర లేదా బిజినెస్ కరెస్పాండెంట్ సర్వీసెస్ ఉంటాయి. వీళ్ళ దగ్గర బేసిక్ బ్యాంకింగ్ సర్వీసెస్ పొందవచ్చు. మనీ డిపాజిట్ చేయడం, విత్డ్రా చేయడం, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ లాంటి సర్వీసెస్ బ్రాంచ్ కి వెళ్లకుండా పొందడం పాసిబుల్. ముఖ్యంగా విలేజ్ లో ఉన్న సీనియర్ సిటిజన్స్ కి ఇది చాలా యూస్ఫుల్ బెనిఫిట్. ఇప్పుడు జన్ధన్ అకౌంట్ హోల్డర్ చేసే కామన్ మిస్టేక్స్ గురించి చెప్తాను. చాలా మంది అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఏటీఎం కార్డ్ యాక్టివ్ చేయరు. ఇంకొంతమంది మొబైల్ నెంబర్ అప్డేట్ చేయరు. మరికొంతమంది కేవైసీ కంప్లీట్ చేయకుండా అకౌంట్ ని ఇయర్స్ వరకు యూజ్ చేస్తారు. ఇలా చేస్తే కొన్ని సర్వీసెస్ అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అకౌంట్ డీటెయిల్స్, ఏటీఎం పిన్, ఓటీపీ ఎవరితో షేర్ చేయకండి. ఫేక్ కాల్స్ వచ్చినప్పుడు బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పి పర్సనల్ డీటెయిల్స్ అడిగితే అస్సలు నమ్మకండి. బ్యాంక్ ఎంప్లాయీస్ ఓటీపీ లేదా ఏటీఎం పిన్ అస్సలు అడగరు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అకౌంట్ ని చాలా రోజులు యూజ్ చేయకపోతే డోర్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు స్మాల్ ట్రాన్సాక్షన్స్ అయినా చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీతో షేర్ చేయండి. చాలా మంది దగ్గర జన్ధన్ అకౌంట్ ఉన్నా దాని బెనిఫిట్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియదు. వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. కాబట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్. అండ్ ఇంతవరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. జై శ్రీ. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.